శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పితృదేవతలు దేవతల కన్నా అతి శక్తివంతులు. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అంటే, బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రుడు, మనస్సునందు జన్మించినవాడు మనువు. మనువు అందరికీ తెలుసు కదా. 14 మంది ప్రజాపతులలో మనువు కూడా ఒకరు. అలాంటి మనువు మానవులు ఎలా సృష్టించబడ్డారు అని చెబుతూ, మొట్టమొదట ఋషుల నుండి పితృదేవతలు వచ్చారట. అలా పితృదేవతల నుండి దేవతల నుండి మనుష్యులు సృష్టించబడ్డారు అని సాక్షాత్తు మనువే చెప్పిన మాట. కాబట్టి దేవతల కన్నా శక్తివంతులు పితృదేవతలు. ఇది తెలుసుకోవాలంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే పితృదేవతలను నమస్కరిస్తూ మనకు అద్భుతమైన ఒక స్తోత్రాన్ని మనకు అందించారు. ఆ పితృదేవతా స్తోత్రాన్ని చేసినట్లయితే పరిపూర్ణమైన పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ స్తోత్రం గురించి ఆకరణ తెలుసుకుందాం. కానీ మొదట పితృదేవతలు అంటే ఎవరు? పితృదేవతలు అంటే మన తాతలు, మన ముత్తాతలు, మన వంశంలో వచ్చిన పెద్దలు, గతించిన వారిని పితృదేవతలు అని అంటారు. అది సరే, వారందరూ కూడా పితృవర్గంలో ఒకరవుతారు. కానీ పితృదేవతలు ముగ్గురు. వారు వసువు, రుద్ర, ఆదిత్యు. వీరి ముగ్గురిని పితృదేవతలు అని అంటారు. అంటే పితృవర్గానికి, ఆ పితృగణానికి అధిపతులు ఈ ముగ్గురు. ఈ ముగ్గురు పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా జీవించగలం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా నా సొంత మాటలు కాదు. గురుతుల్యులు చాగంటి కోటేశ్వరరావు గారి వంటి పండితులు చెప్పిన పితృదేవతల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. మనకు ఎవరైనా ఒక ఆపద సమయంలో ఎవరైనా ఉపకారం చేస్తే వారు కనబడినప్పుడంతా వాళ్ళకి మనం ఎలా కృతజ్ఞత చెబుతామో, అలా మనము ఈ శరీరంతో ఇప్పుడు ఈ భూమిపైన ఉన్నామంటే దానికి కారణం తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు శరీరంతో ఉన్నారు అంటే వారి తల్లిదండ్రులు. అలా వారి తల్లిదండ్రులు ఈ భూమిపై రావడానికి కారణం పితృదేవతలు. చెప్పాను కదా, ఆ ముగ్గురు పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనం ఈ శరీరంతో ఈ భూమి. అలాంటి పితృదేవతలకు మనం కృతజ్ఞత చెప్పాలి కదూ. పితృదేవతలకు కృతజ్ఞత ఎలా చెప్పాలి అంటే, మనం మన యొక్క గతించిన తండ్రి లేదా గతించిన మన తాతో, మన ముత్తాతలకు తద్దినం పెడితే ఆ పితృదేవతలు సంతోషిస్తారు. మనకు సంవత్సరంలో ప్రతి నెల వచ్చే అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకు మన పితృదేవతలు మన ఇంటి యొక్క వాకిలి దగ్గరకు వచ్చి ఎదురు చూస్తారట. నాకు కొద్దిగా నీళ్లు, నువ్వులు వదులుతాడా అని. అలా నువ్వులు, నీళ్లు వదలలేకపోతే పితృదేవతలు శపిస్తారు. అలా శపించడం వల్లనే కుటుంబాలలో కష్టాలు మొదలవుతాయి. ప్రతి అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకు పితృదేవతలను స్మరిస్తూ తర్పణం ఖచ్చితంగా వదలాలట. ఒకవేళ తర్పణం వదలడానికి వీలు కాకపోతే వారిని స్మరిస్తూ 2 చేతులను గాలిలో ఇలా ఊపాలంట. అలా 2 సార్లు గాలిలో 2 చేతులను ఊపడం వలన దాన్ని చూసిన పితృదేవతలు సరే ఇలాగైనా మనల్ని గుర్తించుకున్నాడు అని పితృదేవతలు సంతోషించి వెళ్తారట, శాపం ఇవ్వకుండా. అలాగే సంవత్సరంలో ఒక తిథి నాడు గతించిన పెద్దల యొక్క తిథి వస్తుంది కదా. ఆ తిథి రోజు బ్రాహ్మణులను పిలిచి వారి చేత శాస్త్రోక్తంగా తద్దినం చేయాలి. నువ్వులు, నీళ్లు విడిచిపెట్టకపోతే ఆ వచ్చిన పితృదేవతలు శపిస్తారు. నిన్ను కని ఏమి ప్రయోజనం, మాకు కొడుకు ఉండి కూడా తద్దినం పెట్టలేదు అని బాధపడి, ఇకపై మాకు నువ్వు ఎలా తద్దినం పెట్టలేదో అలాగే నీకు కూడా తద్దినం పెట్టడానికి పిల్లలు ఉండరు అని శపిస్తారు. దాని కారణం చేతనే పిల్లలు, సంతానం లేని పరిస్థితి కలుగుతుంది కుటుంబంలో. కాబట్టి సంతానం కలగాలి అంటే తద్దినం ఖచ్చితంగా పెట్టి తీరాలి పితృదేవతలకు, అంటే గతించిన పెద్దలకు. సరే, ఏదో కారణం చేత ఆ సంవత్సరంలో ఆ ఒక్కరోజు వచ్చే తిథి, అంటే పెద్దలు గతించిన తిథి ఉంటుంది కదా, ఆ తిథి నాడు తద్దినం పెట్టలేదో అని అనుకుందాం. మరి ఆ దోషం పోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే, భాద్రపద మాసంలో మహాలయ పక్షం అని వస్తుంది. ఆ మహాలయ పక్షంలో 14 రోజులలో, అంటే వారు గతించిన తిథి ఉంటుంది కదా, ఆ తిథి ఈ 14 రోజులలో ఏదో ఒక తిథి ఉంటుంది. ఈ మహాలయ పక్షంలోనే ఏదో ఒక తిథిలో మీ పెద్దలు గతించుంటారు కదా. ఆ తిథి రోజు ఆ పెద్దలను స్మరిస్తూ
తద్దినం పెట్టాలి. ఒకవేళ తిథి తెలియకపోతే అదే మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య నాడు ఆ పెద్దలకు తద్దినం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు. పెద్దలు ఒక మాట చెప్పారు, ఈ 4 విషయాలు చేస్తే పితృదేవతలు ఖచ్చితంగా సంతృప్తిని పొందుతారు అని. సాధారణంగా అందరూ చేసేవి ఇవే. అవి మొట్టమొదట ఒక సద్బ్రాహ్మణుని పిలిచి వారి తల్లిదండ్రులను స్మరిస్తూ నువ్వులు నీళ్లను విడిచిపెట్టాలి, అంటే తద్దినం పెట్టాలి. తరువాత మీ శక్తి కొలది ఆ వచ్చిన బ్రాహ్మణుడికి ఏదో కొంత ద్రవ్యమో లేదా కూరగాయలో కొన్ని వస్తువులను ఇచ్చి ఆ బ్రాహ్మణుడు సంతోషించే విధంగా నడుచుకోవాలి. రెండవది, గతించిన వారి ఫోటో ఉంటుంది కదా ఇంట్లో, ఆ ఫోటోని పెట్టి ఆ ఫోటో యొక్క ఎదురుగుండా విస్తరాకు వేసి గతించిన వారికి ఏ ఏ వంటకాలు ఇష్టమో ఆ వంటకాలను వండి వారికి నివేదించడం. ఇక మూడవది, ఇది తప్పకుండా చేయాలి, మధ్యాహ్నం కనీసం ఒక 2 ఆకలితో ఉన్న వారికి అన్నదానం అంటే భోజనం పెట్టాలి. ఇక 4వది, సాయంకాలం అయిన తర్వాత అసుర సంధ్య వేళ ఆ గతించిన వారి ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ముందర మట్టితో చేయబడిన ప్రమిదతో దీపాన్ని వెలిగించండి. ఆ దీపం యొక్క కాంతితోనే వారు సద్గతిని పొందుతారు. ఈ మహాలయ అమావాస్య రోజు అందరూ తర్పణ వదలవచ్చు. తల్లిదండ్రులు లేని వాళ్ళు నువ్వులు నీళ్లతో తర్పణం వదలాలి. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు బియ్యము నీళ్లతో తర్పణం వదలాలట. ఇది నేను చెప్పిన మాట కాదు, ముందుగానే చెప్పినట్లు చాగంటి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా సామవేదం షణ్ముఖ శర్మ గారు వంటి పండితులు చెప్పిన మాటలే నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను. ఇలా చేసినట్లయితే మన పితృదేవతలు సంతోషించి మన సంతానానికి కానీ మన కుటుంబానికి కానీ ఎటువంటి ఆపదలు రాకుండా రక్షిస్తూ సంతతము మన యొక్క క్షేమాన్ని అభిలాషిస్తూ ఉంటారు మన పితృదేవతలు. అదేవిధంగా ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ మహాలయ అమావాస్య రోజు ఒక పనిని చేయాలి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు పితృదేవతలకు స్తోత్రం చేసిన ఒక అద్భుతమైన స్తుతిని మనం ఆ రోజు చదువుకోవాలి. ఆ స్తోత్రాన్ని చదివినంత మాత్రం చేత పితృదేవతలు అమితమైన ఆనందాన్ని పొందుతారట. అటువంటి స్తోత్రం ఇదే. ఒకసారి చదువుతాను, వినండి. నమో పిత్రే జగద్దాత్రే సర్వదేవమయాయ చ సుగధాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా అసుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మనుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభవానీయం ధర్మేర్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహోమ జపాధిన్యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటిసః పితృతర్పణం అశ్వమేధశతైః తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఈ స్తోత్రాన్ని అందరూ కూడా పఠించి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని ఆ త్రిమూర్తుల యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.